సహోదరులారా, ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంటుంది. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక కుర్రాడు ఉంటాడు. ఆ కుర్రాడు చాలా షార్ప్గా ఉంటాడు. స్టూడెంట్ రమారమి క్లాస్ ఫస్ట్ అతనే వస్తుంటాడు. ఎప్పుడన్నా ఇంకొకళ్ళు వస్తుంటారు. ఎటువంటి ప్రాజెక్ట్ ఇచ్చినా, ఎటువంటి పని చెప్పినా ఒక్కసారి చెప్పగానే దాన్ని గ్రాస్ప్ చేసి ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇస్తుంటాడు. ఈ పిల్లోడికి అన్ని విషయాలు బాగానే ఉంటాయి. రైట్ టైంకి క్లాసెస్కి వస్తుంటాడు. రైట్ టైంకి అన్నీ కంప్లీట్ చేస్తుంటాడు. కాకపోతే హాస్టల్లో రాత్రి 8 దాటిన తర్వాత బయటికి రాకూడదు. కానీ పైకి వెళ్ళి కూర్చుంటా ఉంటాడు. బయటకు వచ్చి గ్రౌండ్లో కూర్చుంటా ఉంటాడు. వార్డెన్ చెప్తాడు, ఒకసారి వినడు. వార్డెన్ గారికి కోపం వచ్చి చేయబట్టుకుని లోపలి తీసుకెళ్ళి గదిలో పెట్టుతాడు. అరగంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అక్కడే కూర్చుంటాడు. సరే, వార్డెన్ గారికి కొంచెం ఇబ్బంది అనిపించి వాళ్ళ క్లాస్ టీచర్తో చెప్పిస్తాడు. వాళ్ళ క్లాస్ టీచర్ చాలా గట్టిగా చెప్తారు. 2 బెత్తంతో కొడతారు కూడా. కానీ మళ్ళీ రెండో రోజు రాత్రి అలా బయటికి రావటం, ఏదో ఒక లైట్ కింద బెంచ్ మీద అట్లా కూర్చుంటాం. సాయంకాలం పూట వీళ్ళు కూర్చుంటాకేసినటువంటి ఆ పార్క్లో కూర్చుంటాడు. ఎందుకు అలా కూర్చుంటాడు? ఎంతసేపు ఎంతమంది వెళ్ళమన్నా వెళ్ళడు. ఆడికి నచ్చినప్పుడు వెళ్తుంటాడు. అంతే. ఇలా కాదని ప్రిన్సిపాల్ గారితో చెప్పిస్తారు. ప్రిన్సిపాల్ గారు చెప్పినా వినడు. పిల్లని బయటికి పంపించేద్దామా అంటే ఇలా స్కూల్కి మంచి పేరు తెచ్చే అంత తెలివితేటలు ఉన్నవాడు. స్టేట్ లెవెల్లో ర్యాంక్ రావచ్చు. చివరికి ఆ స్కూల్స్ యొక్క యాజమాని లేదా చైర్మన్ గారు వస్తారు. ఆ చైర్మన్ గారిని పిలిపించి ఈయన మాట అయితే వింటాడని చెప్పి ఆ చైర్మన్ గారు వచ్చిన రోజున వాళ్ళ అమ్మ నాన్న కూడా పిలిపించి కూర్చోబెట్టి, అట్లా తిరగొద్దు, బయటికి రావటం కరెక్ట్ కాదు, నువ్వు అన్నీ బాగానే ఉన్నాయి, బయటకు ఎందుకు రావటం, ఇట్లా రాకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు. రెండో రోజు కూడా మళ్ళీ అదే తంతు. అతను మారడు. తల్లిదండ్రులు చెప్పినా మారడు, వినడు. సహోదరులారా, కొంతమంది ఎందుకు అట్లా ఉంటారో మనకు తెలియదు. మనం ఎన్ని చెప్పినా వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉంటారు. కానీ ఎవరైనా సరే చెప్పింది మంచా చెడా అని ఆలోచించి దాని ప్రకారం చేస్తే మనుషులు దయ పొందుకుంటాం, అట్ ద సేమ్ టైం దేవుని దయ కూడా పొందుకుంటాం. అట్లా చెప్పిన మాట మనం వినాలని, పెద్దలను గౌరవించాలని మనకు నేర్పించిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని లూకా సువార్త 16వ అధ్యాయము 30-31 వాక్యాల నుంచి ధ్యానం చేస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయము 30-31 వచనములు. అతడు, తండ్రివైన అబ్రాహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పానెను. సహోదరులారా, మీ అందరికీ బాగా తెలిసినటువంటి ఉపమానం ఇది. ఉపమాన రీతిగా ప్రభు చెప్పాడు అని కొందరు అంటున్నారు. ధనవంతుడు ఒకడు ఉండెను అని చెప్తూ రెండవ పేదవాడి పేరు లాజరు అని చెప్పేశాడు దేవుడు. ఉపమానం అయితే పేర్లు ఎందుకు పెట్టారు అని ఇంకొకళ్ళు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్పించడానికి ప్రభువు చెప్పింది అనేది మనం గుర్తుంచుకుంటే మేలు. బహుశా దాన్ని అందరూ అప్లికేషన్ అంటున్నారు. అన్వయించుకోవటం ఏంటో అన్వయించుకోగలిగితే సంతోషం. కనుక మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఈ లాజరు, బేదవాడు అయినటువంటి లాజర్ అనే ఈ పేరు ఎలియాజరు అనే దగ్గర నుంచి వచ్చింది. అంటే దేవుడే నాకు సహాయం లేదా దేవుని సహాయం అనే పేరు. ఇతను లాజర్ అనే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడుతున్న వాడిగా చెప్పబడ్డాడు. దేవుడు ఎక్కడ పెడితే అక్కడ, ఏం తింటే ఏముంటే అది తినేటట్టు. లాజరు ధనవంతుని ఇంటి దగ్గరలో ఉండేవాడు. అతను గుమ్మం దగ్గర ఉండేవాడు. ఆ వాకిట్లో పడి ఉండేవాడు. ఇప్పుడు కుక్కలు వచ్చి ఇతని యొక్క కురుపుల్ని వాటిని నాకిని అన్నాడు. అతను ఒక దారుణమైన లేదా ఒక చాలా వికారమైనటువంటి ఒక అనారోగ్యంతో, కురుపులతో, పుళ్ళుతో బాధపడుతున్న శరీరంతో ధనవంతుని ఇంటి గుమ్మం దగ్గర పడున్నాడు. సరే, లాజరు అనే మాటకి అర్థం ఇశ్రాయేలీయుడై ఉంటాడు.
అది హిబ్రూ పదమే. ధనవంతుడైన వాడు భేదవాడైనటువంటి సహోదరుడికి తప్పనిసరిగా ఇతను చేయి చాపాలి కదా, చేయి చాపలా ఇతను. చేయి చాపకపోగా కనీసం ఆ పైనుంచి పడే రొట్టె ముక్కలన్నా, అంటే ఇతను డైనింగ్ టేబుల్ మించి పడేటప్పుడు వచ్చి ఆ రొట్టె ముక్కలన్నా తినొచ్చని ఆశపడ్డాడు, కానీ అది కూడా అతనికి దొరకలేనట్లుగానే మనకి ఇక్కడ అలా తిన్నట్టు ఏమి రాయబడలా. గోరేడు అవి తినాలని కోరుకున్నాడు అని. ఏదేమైనప్పటికీ దే బోత్ డైడ్. ఇద్దరు చచ్చిపోయారు ఒకరోజు అంటే ఇద్దరు చనిపోయారు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీరు గమనించాలి. నేను చాలాసార్లు మీతో చెప్తున్నాను, నేను భయపడుతూ చెప్తున్నాను. చనిపోయిన తర్వాత మన ప్రస్థానం ఎటు అనేది కానీ మీకు ప్రతిరోజు గుర్తుండకపోతే క్రీస్తుకి చాలా దూరంగా వెళ్ళిపోతారు. అది మీరు గుర్తుంచుకోండి. మన సిద్ధపాటు, మన స్థిరపాటు, సిద్ధపడటము స్థిరపడటం రెండూ ఉండాలి మనకి. క్రైస్తవుడు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సిద్ధపడటం ఉండాలి, స్థిరపడటం ఉండాలి. క్రీస్తునందు ప్రభు కార్యాభివృద్ధి నందు స్థిరంగా ఉండాలి. ప్రభు ఈ రోజు వస్తే ఈ రోజు వెళ్ళిపోవటానికి, మనుష్య కుమారుని ఎదుర్కొంటానికి, మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారం అన్నట్లు ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ నిలకడగా ఉండాలి. ఈ సిద్ధపాటు లేదా ఈ స్థిరంగా ఉండటం, ఈ రెండు బ్యాలెన్స్గా లేకపోతే క్రైస్తవులు చాలా ఇబ్బంది పడతారు. జస్ట్ బికాజ్ ఆఫ్ అవర్ వీక్నెసెస్, మన బలహీనతలను బట్టి వాటిని బట్టి దేవునికి దూరం అవ్వకూడదు. వాటిని బయటికి రావడానికి ప్రయత్నించాలి. దేవుణ్ణి అడగాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అన్న మంచి పాట ఉంది. 18వ కీర్తన నుంచి రాశారు, దావీదు గారి కీర్తన అది. యెహోవా నా బలమా అని నువ్వు పాడుతున్నప్పుడు ఏ విషయంలో నీకు ఆయన బలంగా ఉన్నాడు, ఏ విషయంలో ఆయన దగ్గర నుంచి బలం సంపాదించుకుంటున్నావు? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఒక క్రికెటర్ చెప్తున్నాడు. లార్డ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఐ ఎనర్జీ లేదా అవర్ ఎనర్జీ అని మనం చెప్తున్నాం. మా శక్తి, మా బలము దేవుని దగ్గర నుంచి వచ్చిందని చెప్తున్నాం. ఆ బూస్ట్ తాగిన వాడు సెంచరీలు కొడుతున్నాడు. ప్రభు దగ్గర నుంచి బలం తెచ్చుకున్నావు, నువ్వేం కొడుతున్నావు? నువ్వెంత నిలబడి ఉన్నావు? దేన్ని ఎదుర్కొంటున్నావు? మంచి మంచి సేమర్స్, మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ వేసే వాటిని కూడా అతను ఎదుర్కొంటున్నాడు బూస్ట్ తాగినవాడు. ప్రభువుని ధరించుకున్న నువ్వు దేన్ని ఎదుర్కొని నిలబడుతున్నావు? పడిపోతున్నావంటే బలం ఎంతవరకు సంపాదించుకోగలుగుతున్నావు? ఎంతవరకు దేవుడు బలం నింపడానికి దేవునికి నువ్వు అందుబాటులో ఉన్నావు? నా మాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సరే, పడిపోతున్నావు, ప్రభువుని నింపమని అడిగి అక్కడ నిలబడి ఉంటే ప్రభువు నింపకుండా ఉంటాడా? లేదా ప్రభువు నింపుకోకుండానే పక్కకి వెళ్ళిపోతున్నావా? నా చిన్నతనంలో మేము స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక పెద్ద వాటర్ ట్యాంక్ రిజర్వాయర్ ఉండేది. మా ఊరంతటికి అక్కడి నుంచి నీళ్ళు వచ్చాయి. ఒక్కోసారి అక్కడి నుంచి ట్రాక్టర్స్తో నీళ్లు పట్టుకొని మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. పెద్ద పైపు పైకి ఎంత ఎత్తు నుండి దానిలో నుంచి ఆ ట్రాక్టర్ ట్యాంక్లో పడుతుండే. ఒక్కొక్కసారి అవి నిండిపోయి పొర్లిపోతుండే, వీళ్ళు చూసేవాళ్ళు కాదు, వేస్ట్ అయిపోతుండే. ఒక్కొక్కసారి పెట్టవలసిన స్థలంలో పెట్టేవాడు కాదు ఆ ఓపెనింగ్, కాబట్టి పక్కకు కారిపోతుంటాయి. నీవు నిలబడవలసిన స్థలంలో నిలబడి పడవలసిన దగ్గర నుంచి దేవుని యొక్క ధార పడినట్లు దేవుని దగ్గర నిలబడి ఉన్నావా? బలాన్ని పొందుకుంటున్నావా? చూడాలి. దేవుడు స్పష్టంగా నువ్వు ఎక్కడున్నావు అక్కడికి తన యొక్క బలాన్ని పంపించగలడు. గిద్యోను సంగతి ఒకసారి మీరు చదవండి. కనికర సంపన్నుడైన దేవుడు గొర్రె బొచ్చు మీదే మంచు పడాలంటే గొర్రె బొచ్చు మీదే మంచు పడేటట్లు చేశాడు. తర్వాత ఒకసారి మళ్ళీ ఏమడుగుతాడు? గొర్రె బొచ్చు అస్సలు నడవకూడదు, చుట్టూ నేల నడవాలి. ఇట్లాంటి ప్రశ్నలు ఇలాంటివి దేవుడు శోధించినా దేవుడు పిన్ పాయింటెడ్గా అంగుళం కాదు, మంచు కణం అంతా కూడా యువతల పక్క పడడం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు బలంగా మారాలి అంతే. బలహీనత నుండి మనం బలాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. అట్లా మనం ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళాలి, రూపాంతర స్థితి అంటున్నారు. కనుక ఇక్కడ ఈ లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, అంటే పరలోకంలో ఉన్నాడు, దేవుని రాజ్యం లేదు పరలోకం. ఇతను నరకంలో ఉన్నాడు, యాతన పడుతున్నాడు, పాతాళంలో కనిపిస్తున్నాడు మనకి. సరే, కాజ్ ఏంటి అనేది మనం తర్వాత గమనిద్దాం. ఇతను భూమి మీద ఉండగా సుఖపడ్డాడు, ఇప్పుడు యాతన పడుతున్నాడు. ఇతను భూమి మీద ఉండగా యాతన పడ్డాడు, ఇప్పుడు సుఖపడుతున్నాడని అబ్రహాం గారు ఒక డిస్క్రిప్షన్, ఒక వివరం మనకు చెప్తారు. దానివైపు నేను వెళ్ళట్లేదు, దాన్ని వదిలేయండి, ముందుకు రండి. ఇప్పుడు బాధపడే అతను అంటాడు, నాకు ఇంకా కింద 5 సహోదరులు ఉన్నారు,
ఈ 5 సహోదరులకు కూడాను ఇలాగా మరి ఈ సందేశం తెలిస్తే బాగుంటుంది కదా, వస్తే ఎంత బాధపడతారా బాబు అని వాళ్ళు కూడా టేబుల్ దగ్గర కూర్చొని తింటా ఉండుంటారు. గుమ్మం దగ్గర వాకిటి దగ్గర ఉన్న భేదాలను పట్టించుకోకపోయి ఉంటారేమో. అయితే అక్కడ పంపించు, ఇక్కడికి సహోదరుని ఈ వేదనకరమైన స్థలం రాకుండా సాక్ష్యం ఇచ్చడానికి నా తండ్రి ఇంటి వారి దగ్గరికి వాడిని పంపించు అంటాడు. అబ్రహాము వాళ్ళ దగ్గర మోషేను ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటారులే అంటాడు. అప్పుడు ఈయన చెప్తున్నాడు అసలు విషయం, ఇక్కడ చెప్తున్నాడు బయట. అబ్రహాం అట్లా అనొద్దు, మృతుల్లో నుండి ఒకళ్ళు వారి వద్దకు వెళితేనే వాళ్ళు మారు మనసు పొందుతారు, మామూలుగా మాటినే రకాలు కాదు అన్నట్టు చెప్పాడు. సాధారణ భాషలో చెప్పాలంటే వాళ్ళు మామూలు రకాలైన మనుషులు కాదు, చచ్చిపోయినాడు ఒకడు వెళ్తేనే వాళ్ళు నమ్ముతారు అన్నాడు. జాగ్రత్త వినండి, ఇక్కడ అబ్రహాం ఇంకా తేటతెల్లంగా చెప్తున్నాడు. ఇప్పుడున్న సేవకులు లేదా ప్రవక్తలు, లేదు మోషే అంటే నాయకుడు, ప్రభు దగ్గరికి మనుషులు నడిపించిన వాడు, అతని దగ్గరికి వచ్చిన వాళ్ళకి దేవుని యొక్క వాక్యాల్ని కట్టడాల్ని బోధించేవాడు. ఇతను చెప్పిన మాట లేదా సేవకుడు చెప్పిన మాట వినకపోతే మృతుల్లోంచి ఒకటి తిరిగి లేచినా సరే వాడి మాట వినరు అని అబ్రహాం అని విశ్వాసుల తండ్రి ఆయన చెప్తున్నాడు. అంటే వినే గుణం నీకు లేని పక్షాన, విని ఆచరించే గుణం నీకు లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న చెప్పినా వినో, భర్త చెప్పినా వినో, భార్య చెప్పినా వినో, తల్లిదండ్రులు చెప్పినా వినో, పిల్లలు చెప్పినా వినో, ఆఫీసర్ చెప్పినా వినో, ఎవరు చెప్పినా వినో, ఒక విధమైనటువంటి పెడసరి గుణం, పెడసరి సమాధానాలు ఇస్తుంటాం. ఎవరు చెప్పినా వినరు వీళ్ళు. మృతుల్లోంచి ఒక లేచీలు చెప్పినా సరే సరే తర్వాత చూద్దాంలే అంటారు. ఇక అంతే. యేసు ప్రభు శిష్యులు సైతం ఆయన తిరిగి లేచిన తర్వాత సందేహించారు ఆయన చూసి అంటున్నాడు. అంటే హృదయం ఎంత కఠినంగా ఉంటుంది మనుషులకి. దేవుని సేవకుడు ఎందుకు చెప్తున్నాడు, ఏ విషయాన్ని మాట్లాడుతున్నాడు, ఇది మనలో ఉందా లేదా, మనల్ని టార్గెట్ చేసి చెప్తున్నాడా అనుకుంటే నేనేం చేయగలను, చెప్పే సేవకుడు ఏం చేయగలను. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని చెప్పే ప్రసంగం ఎప్పటికీ కూడా పనికిరాదు. సహజంగా ఉన్న వాటిని ఎత్తి చూపించే ప్రసంగం ఎప్పుడూ నీ జీవితానికి మంచిదే. ఒక సేవకుడు ఇట్లా చెప్పాడు, ప్రసంగం నీకు గుచ్చుకుంటే దిద్దుకో, అంతేగాని నన్ను చూసి చెప్పాడు ఈయన అంటే నువ్వు ఏనాడు బాగుపడవు. నెంబర్ 2, దీని విషయంలో నువ్వు దేవుడికి లెక్కపు చెప్పాలి. ఎందుకనంటే ఎన్ని చెప్పినా నా బిడ్డలు లేదా నా కుటుంబం, ఈ దైవిక కుటుంబం, నా యొక్క దైవ కుటుంబం మారట్లేదు అనేటువంటి బాధ ఆ సేవకుడికి వచ్చి కన్నీరు గారుస్తుంటే ఆ కన్నీటికి దేవుడు లెక్క కడతాడు. మనమంతా ఒక దైవ గృహంలో చేర్చబడ్డాం. సియోని గీతాల్లో చక్కని పాట, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. దైవ గృహంలో ఒక నాయకుడు ఉంటాడు, ఆయన చెప్పిన మాట వినటానికి దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన. ఒకవేళ ఆయన వేరే విధంగా నీతో చెప్తే, ఇంటెన్షనల్గా నిన్నే ఫోకస్ చేసి నీ కుటుంబాన్నే ఫోకస్ చేసి చెప్తే, హీ విల్ బీ అకౌంటబుల్. ఆ తప్పు నీలో లేకుండా చెప్తే ఆయనకి లెక్క చెప్తాడు. ఆ తప్పు నీలోగానే ఉంటే వినకపోతే ఎట్లా? మాట వినకపోతే కష్టం కదా. మాట విననివాడు చెడిపోతాడు. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారు. చాలాసార్లు నేను మీతో చెప్పాను ఈ విషయం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, ఎవరు చెప్పినా వినని తత్వం ఉన్నవాడు పైకి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర దెబ్బలు తింటాడు. ఇక అంతే. ఎందుకనంటే ఈ ధనవంతుడు కూడా బహుశా సమాజ మందిరాలకు వెళ్ళి ఉంటాడు. చాలా చెప్పుంటారు, పేదలను చూడాలి, దరిద్రులను చూడాలి, పేదలను కటాక్షించేవాడు ధనుడు, ఈ మాటలన్నీ వినుంటాడు ఈయన. కానీ కేర్ చేయలే, కేర్లెస్గా డోంట్ కేర్ అన్నట్టు ఉన్నాడు. నేను నా తిండి, నా సంపద, ఐశ్వర్యవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి అట్లా అనుకున్నాడు అంతే. సహోదరులారా, కనుక ఈ ధనవంతుడు ఆ ధనాన్ని వీటన్నిటిని విడిచి వెళ్ళిపోయి పాతాళంలో కూర్చున్నాడు. ఏమీ లేనివాడు అన్ని ఇవ్వగలిగిన దేవుని సన్నిధికి వెళ్ళి అబ్రహాం రూములో ఉన్నాడు. నేను మీతో చెప్పాను, నా పిల్లోడు అన్ని విషయాల్లో బాగానే ఉంటాడు, క్లాస్ ఫస్ట్ వస్తుంటాడు, బాగా చదువుతాడు, ఎక్సలెంట్, అతని దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది. అయినా అతను ఎప్పుడూ కూడా, సహోదరులారా, అతను ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా చెప్పినా వినలేదు. వార్డెన్ గారు చెప్పినా, క్లాస్మేట్స్ చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, క్లాస్ టీచర్ చెప్పినా, ప్రిన్సిపాల్ చెప్పినా, చివరికి డైరెక్టర్ చైర్మన్ వచ్చి చెప్పినా సరే వినలా. ఇక అంతే.
కనుక వినే తత్వం నువ్వు అలవర్చుకోవాలి, లోబడే తత్వం నువ్వు అలవర్చుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కటాక్షిస్తాడు. చేరవలసిన రొమ్ముకి, చేరవలసిన స్థానానికి చేరతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థం జీవించడానికి కృప చూపించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. మా మంచి కాపరి, ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటూ మా ఎడల గొప్ప కార్యాలు చేసినందుకు తలలో వంచి మీకు నమస్కారం చేస్తున్నాం. కనికర పూర్ణుడా, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, వినే గుణాన్ని మాకు దయచే. వినుబుద్ధి పుట్టిస్తాను, కలిగిస్తాను అన్నారు కదా. వినుబుద్ధిని మాకు దయచే. గ్రహించే బుద్ధిని మాకు దయచే. గ్రహించి నడవటానికి మాకు నేర్పించు. వినకపోతే కష్టం ప్రభా. నాయకులుగా ఉన్నవాడు, సేవకుడిగా ఉన్నవాడు చెప్పే మాట వినటానికి దయచేసి మాకు కావాల్సిన కృపను గ్రహించమని, అట్లనే సేవకులు కూడా చెప్పవలసిన వాటిని చెప్పినట్లు వారిని ఆశీర్వదించి మంచి జ్ఞానంతో నింపమని, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.